కుంభరాశి వారికి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఏమైనా అభివృద్ధి సాధించే సూచనలు ఉన్నాయా అండి? ముఖ్యంగా వారం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వారం ద్వితీయార్థంలో మాత్రం ఆ ఖర్చులను నియంత్రించగలుగుతారు. స్నేహ సంబంధాలు బాగా వృద్ధి చెందుతాయి. స్వప్రయోజనాలను విడనాడైనా స్నేహాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలు చాలా విశాల దృక్పథంతో కొనసాగుతాయి. అంటే ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. వారు అపకారం ఏం చేయలేరు. అందుకని మనోధైర్యాన్ని పెంపొందించుకోవచ్చు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అనుకోని ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ కూడా మిత్రజన సహకారంతో ఆ సొమ్ము సమయానికి అంది ఆ పనులను నెరవేర్చుకోగలుగుతారు. అయితే ప్రతి ఖర్చుని కూడా 1-2 సార్లు పరిశీలించి అత్యవసరమైతేనే చేయాలి అనేటువంటి నియమాన్ని పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా ఉండగలుగుతారు. వృత్తి స్థానంలో చేసే పనులలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాక మీరు ఏవైనా స్వార్థపు ప్రయోజనాలని మనసులో అట్టే పెట్టుకుని చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇతరుల చేత గుర్తించబడే అవకాశం కూడా ఉంది. అందువలన వీలైనంత వరకు తమ ప్రయోజనాల్ని సాధించుకోవచ్చు, కానీ స్వార్థముగా రూపొందేలాగా ఎక్కువ ప్రయోజనాన్ని కోరకూడదు. ఇతరులకు కూడా కొంత ప్రయోజనం కోరుతూ మీరు కూడా కొంత ప్రయోజనాన్ని పొందడం వలన ఎక్కువ సత్ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైనంత వరకు పెట్టుబడులు పెట్టడాన్ని వాయిదా వేయడమే మంచిది. ఒకవేళ పెట్టుబడి పెట్టినా పూర్తి భద్రత ఉన్నటువంటి ప్రదేశాలలో మాత్రమే ధనాన్ని వెచ్చించడం అత్యవసరం. అందులోనూ వారం ప్రథమార్థంలో ఖర్చు పెట్టకుండా వారం ద్వితీయార్థంలో ఈ పెట్టుబడులకు ప్రయత్నం చేసినట్లయితే కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీరామ జపం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణులను దర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ జన్మకేతువు, సప్తమ రాహువు కాబట్టి కేతువుకి ఉలవలు, రాహుకి మినువులు ప్రీతి కాబట్టి ఈ 2 దానాలు చేస్తారు.